ఆధ్యాత్మిక సాధన సంవిధానంలో జపం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఈ జపం అంటే ఏమిటి? ఎలా చేయాలి జపాన్ని? జపం అనగానే ఉపాంశువు మనస్సులో చేసేది. లోన 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 ఎవ్వరికి ఏం జపం చేస్తున్నాడో తెలియదు. వాచికం ఏదో జపం చేస్తున్నాడు, పెదవులు కదులుతున్నాయి, మంత్రం వినిపిస్తుంది. దీర్ఘతమం బయటికి వినిపించే విధంగా మంత్రం చెబుతున్నారు. ఈ మూడు జపాలే అవుతాయి. కానీ శ్రేష్టం ఉపాంశువు. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని ఆచార్య వాక్యం. జన్మ జన్మల పాపాలను తొలగించేది జపం. ఎప్పుడు చేయాలి? సంఖ్య ఏదైనా ఉంటుందా? ప్రాచీన సంబంధంగా చెప్పే విధానాలలో సంఖ్య ఎప్పుడూ ప్రమాణం కాదు. చాలా నెమ్మదిగా ఒక మధురమైన పదార్థాన్ని మనం స్వీకరించే సమయంలో ఆ మాధుర్యాన్ని రుచి చూస్తూ అనుభవిస్తున్నట్లుగా దేహంలో ఉండే సమస్త ఇంద్రియాలు ఆ మంత్రాధిష్టాన దైవాన్ని స్తోత్రం చేస్తూ ఆహ్వానిస్తున్నంత ప్రేమగా ఆ మంత్రాన్ని జపం చేయాలి. శ్రీమాత్రే నమః ఉదాహరణగా చెబితే ఒక్కసారి అంటే చాలు 1000 సార్లు చెప్పినట్టే. ఇది ప్రామాణికమైన సూత్రం కూడా. 1000 సార్లు చెప్పాలి అనే ఉద్వేగంతో అలా చేస్తే ఇది జపం కాదు. గంట సేపులో 60 నిమిషాలలో 24 గడియల కాలంలో 200 గడియల కాలంలో ఎలా ప్రమాణంగా తీసుకున్నా చాలా నెమ్మదిగా, నిమిషానికి ఒకసారి కూడా కాదు, 5 నిమిషాలు ఒకసారి అన్నంత నెమ్మదిగా చెబితే ఆ మంత్రం మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మంత్రం ఒక బలం. ఏ పదార్థాన్ని స్వీకరించినా మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధాలు అనే 5 మార్గాలలో మంత్రం శ్రేష్టమైనది. తంత్రంతో చెప్పిన మంత్రమే కావాలి, నైవేద్య రూపంలో చెప్పిన మంత్రమే కావాలి, యంత్ర రూపంలో చేసిన యంత్రంలో కూడా మళ్ళీ మంత్రమే ఉంటుంది. ఇలా చూసినప్పుడు మణి, ఉంగరం, రత్నం, ముత్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ధరించాలి అంటే కూడా మళ్ళీ మంత్రంతో పునీతం చెయ్యాలి కదా. కనుక అన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైనది మంత్రం. కనుక మననాత్ త్రాయతేది, మననం చేసే కొద్దీ మనల్ని రక్షిస్తుంది. భర్త నా మాట వినడం లేదండి అన్న ఇల్లాలు ఉండడం అరుదు. అలాంటి మహిళలంతా కూడా లలిత సహస్రనామావళిలో ఉన్న స్వాధీన వల్లభాయై నమః అనే నామాన్ని మనసులో తరచుగా అనుకుంటూ ఉంటే ఆ భర్త పిలిచావా అని అడుగుతాడు. అదే ఈ మంత్రం పనిచేస్తున్నది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. కనుక ఏ మంత్రమైనా మనం ఎలా చదువుతున్నామా, చెబుతున్నామా, వింటున్నామా, మననం చేస్తున్నామా, స్వాధీనం చేసుకున్నామా అనేటటువంటి ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. మనోబలం ఇది ముఖ్యం. మనోజవంతు మాండవ్యం, మాండుక్యోపనిషత్తు వాక్యం. ఈ మనోబలం పెంచుకోవడం కోసం మననాత్ మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. ఉపాంశువు అనేకులు ఈ మధ్య కాలంలో నేను లలిత ఉపాసన, గణపతి ఉపాసన, లేక శ్రీ విద్యోపాసన, భగవోపాసన అని వాళ్ళ పేర్లతో చెబుతూ ఉంటారు. ప్రాచీన కాలంలో సాధకులు ఎవరు కూడా వారు ఏ దేవత ఉపాసన చేసేవారో, ఏ మంత్రాన్ని జపం చేసేవారో చెప్పేవారు కాదు, చెప్పకూడదు. చేసే మంత్రం పొరపాటుగానైనా ఎదుటి వారికి చెబితే ఆ మంత్రశక్తిలో సగభాగం మన నుంచి తొలగిపోతుంది. ఇది ప్రమాణం. కనుక అక్షమాలికోపనిషత్తు అనే ఒక గ్రంథం ఉంది. గ్రంథం పేరు అక్షమాలికోపనిషత్తు. ప్రతి అక్షరానికి ఉన్నటువంటి బీజరూపం, మంత్రరూపం, అధిష్టాన దైవరూపం ఆ ఉపనిషత్తులో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. మరింత తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసువులు ఈ ఉపనిషత్తును పరిశీలించవచ్చు.